నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చెన్నై ఆసుపత్రిలో చికిత్స, విజయవంతంగా ముగిసిన సర్జరీ. నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ సమీక్షా సమావేశం. భక్తులను దృష్టిలో ఉంచుకుని దర్గా ప్రాంగణంలో వసతుల ఏర్పాట్లు. పల్లాప్రోలు గ్రామంలో అతిసార వ్యాధితో 5 మంది మృతి, మరణించిన వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని జనసేన డిమాండ్. మహా సిమెంట్ పరిశ్రమపై జరిగిన ఘటనపై డీఎస్పీ ప్రకాష్ యాదవ్ ప్రెస్ మీట్. సంఘటన జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేస్తున్నామని వెల్లడి. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ అనారోగ్య కారణంగా జూన్ నెలలో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇందులో అపోలో వైద్యులు ఆయన కిడ్నీకి స్టంట్ వేశారు. నెల రోజుల తర్వాత స్టంట్ని తీసేశారు. అయితే అబ్దుల్ అజీజ్ ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవడంతో చికిత్స నిమిత్తం తిరిగి ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. మరోమారు అపోలో వైద్యులు ఆయన కిడ్నీకి స్టంట్ వేశారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో జరిగిన సర్జరీ విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 29 నుండి ప్రారంభం కానున్న సందర్భంగా నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి జయవర్ధన్ నగరపాలక సంస్థ అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ నందు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. షామియానాలు, కమాండ్ కంట్రోల్ విభాగం, వీఐపీ రిసెప్షన్, సీసీ కెమెరాలు, విద్యుత్ లైటింగ్, పారిశుద్ధ్యం, స్త్రీలకు మరుగుదొడ్లు, పార్కింగ్, మహిళలకు రక్షణ, బారికేడ్ల నిర్మాణం, పోలీసుల పర్యవేక్షణ, స్వర్ణాల చెరువు తీరం నుండి వెంబడి భద్రతా చర్యలు వంటి వివిధ అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీమతి స్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ రానున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. వర్షాలు ఎక్కువ పడుతున్నందువల్ల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, శానిటరీ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పల్లాప్రోలు గ్రామంలో అతిసార వ్యాధితో 5 మంది మృతి చెందిన క్రమంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసింది. గ్రామంలో 5 మంది వ్యాధి బారిన పడి చనిపోతే కనీసం ఒక్కరు కూడా ఎమ్మెల్యే పరామర్శించడానికి రాలేదని మండిపడ్డారు. వ్యాధికి గల కారణాలను కనుక్కోవాలని, మౌలిక వస్తువులను పునరుద్ధరించాలని అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పల్లాపూరు గ్రామంలో అతిసార వ్యాధి బాధితులను కలిసి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడ వైద్య క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పిహెచ్సిని కలిసి వ్యాధికి గల కారణాలను, వ్యాధి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నమస్కారం. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న గారు పల్లాప్రోలు గ్రామం మీద కక్ష పట్టున్నారా అనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం రాలేదని ఇక్కడ ప్రజల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇక్కడ శానిటైజేషన్ సరిగా లేదు. స్థానికులు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వాటర్ ట్యాంక్ క్లీన్ చేశారంట. ఇప్పటిదాకా క్లీన్ చేసినట్టు రాస్తున్నారు కానీ చేసిన పరిస్థితి అయితే లేదు. గత 10 రోజులుగా ఇక్కడ డయేరియాతో 5 ప్రాణాలు పోయినాయి. ఇప్పటికి కూడా వైద్య సిబ్బంది అయితే వాళ్ళు కేర్ తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. శాంపిల్స్ పంపించారు. ఎక్కడ ఏది లేదంటూనే నిర్లక్ష్యం చేస్తున్నారే కానీ వచ్చి విజిట్ చేసిన పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వానికి కానీ, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న గారికి కానీ ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా ఉందనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని చేసినా కూడా ఈరోజు కొత్త కేసు వచ్చింది. 20 సార్లు పోయినారంట ఆయన బయటికి. హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు జీజీహెచ్కి పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం తర్వాత సంగతి కానీ సౌకర్యాలు, మౌలిక వసతుల రూపకల్పనలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ గ్రామంలో కాచి చల్లార్చిన నీరు తాగండి అని ఊరికే హెడ్డింగ్లు రాసేసి చేతులు దులుపుకోకుండా ఇక్కడ డయేరియా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి గల కారణాలు కనుక్కొని ప్రజల్ని వారి సమస్యలేందో కనుక్కోవడానికి
ఈ ఊరు గడపకి మీరు ఎందుకు రావట్లేదు అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ప్రతి గడపలో సమస్య ఉంది. మంచినీరు వాటరు డ్రైనేజ్ కాలువలో నుంచి వస్తుందంట. ఆ నీరు కలుషితం కావడం వల్లే ఈ రోజు ఈ డయేరియా వ్యాప్తి చెందుతుంది. నేను కాస్ కూడా చెప్పాను, వీలైతే దాన్ని రెక్టిఫై చేయండి. మహాసిమెంట్ పరిశ్రమపై జరిగిన ఘటనపై డీఎస్పీ ప్రకాష్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మెల్ల చెరువు మై హోమ్ ఇండస్ట్రీలో జరిగిన ఘటనలో ఒకరు మృతిని పేరు అరవింద్ సింగ్ అని తెలిపారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని, ఒకరిని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారని వెల్లడించారు. మరొకరిని కోదాడలోని హాస్పిటల్కి తరలించి వైద్యం అందించినట్లు, ప్రస్తుతం అతని డిశ్చార్జ్ కూడా అయినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కానీ మరికొన్ని ఛానల్లో వస్తున్నట్లు 5 నుంచి 8 మంది చనిపోయారనే వార్త నిజం కాదని వెల్లడించారు. సంఘటన జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేస్తున్నామని తెలిపారు. లో భాగంగా ఒకటి నెక్స్ట్ ఇంకో కొత్త ప్లాంట్ చేస్తూ ఉన్నారు, 4th ప్లాంట్. అందులో 6th ఫ్లోర్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారో, కొత్త ప్లాంట్లో 6th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అందులో 6th ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసేటందుకు ఈ మెటీరియల్ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఉంటుంది కదా, అది ఆ ప్లాంట్ నుంచి టువర్డ్స్ ఈ లిఫ్ట్ ఒక 80 మీటర్స్ పైన ఉంటుంది ఇది, ఎందుకంటే టువర్డ్స్ 6 మీటర్స్ వరకు పోయింది. దాని ద్వారా ఆ పైప్ లైన్ ఇది స్లాబ్ వేస్తున్న స్లాబ్ ఈ కాంక్రీట్ సప్లై అవుతుంది. అందులో 6th ఫ్లోర్ కాంక్రీట్ సప్లై అయ్యే క్రమంలో 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడికి ఈ కాంక్రీట్ అక్కడ కొంచెం స్టక్ అయిపోయింది. ఏదండి మిక్చర్ నుంచి ఏదో ప్లాంట్ నుంచి వచ్చే ఈ కాంక్రీట్ అక్కడ స్టక్ అప్ అయిపోయి అందులో ఫర్దర్గా ముందుకు వెళ్ళడం లేదు. అయితే అందులో ఇమీడియట్గా ఎందుకు పోవడం లేదని చెప్పేసి పైప్ లైన్కి సంబంధించి ఒక టీం ఉంటుంది ఇందులో. ఆ పైప్ లైన్ టీంలో ఈ ఒక అరవింద్, తర్వాత రాజా సింగ్, హసన్ జమాల్ అని చెప్పేసి వీళ్ళతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఆ నలుగురు కలిసేసి పైకి చెక్ చేస్తానికి వెళ్ళారు. చెక్ చేస్తానికి వెళ్తే అందులో 4th ఫ్లోర్లో కొంచెం చెక్ చేస్తూ ఉంటే అందులో క్లాంప్ ఒకటి ఆ పైప్ లైన్ పైకి పోతలేదని చెప్పేసి వాళ్ళు, అంటే రెగ్యులర్గా పైప్ లైన్ చెక్ చేసే టీం ఒకటి సపరేట్ ఉంటుందంట, అందులో ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళు చెక్ చేసి ఆ క్లాంప్ ఒకటి చూస్తూ ఉన్నారు. ఆ క్లాంప్ని ఇతని వల్ల ఏమైందంటే పొద్దున్న నుంచి తర్వాత 6 మంది చనిపోయారని చెప్పేసి వెళ్తా ఉన్నారు. కాబట్టి మేము క్లియర్గా అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ టీంలో పైప్ లైన్ టీంలో ఉన్న 4వ మెంబరు తర్వాత ఇంజూర్డ్ పర్సన్స్తో కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వాళ్ళ టీం ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడినాము, అతని టీం మెంబర్స్తో కూడా మాట్లాడినాము. ఓన్లీ 4 మెంబర్స్ మాత్రం ఉన్నాం సార్. అందులో 3 పడిపోయినారు, ఒక అతను పక్కకు జరిగిపోయినాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ఓన్లీ 1 పర్సన్ అరవింద్ అనే పర్సన్ మాత్రమే చనిపోయినాడు. మిగతా ఇద్దరు ఇంజూర్డ్ ఉన్నారు. ఆ ఇద్దరు ఇంజూర్డ్ కూడా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ పైప్ లైన్ అయితే ఉందో కట్ చేసేసి వాళ్ళు తీస్తూ ఉన్నారు. దీని మీద కేసు నమోదు చేసి మేము ఇన్వెస్టిగేషన్. పాల్వంచ రూరల్ కిన్నెరసానిలో గల కొత్తగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ను సిఐ వినయ్ కుమార్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా సిఐ వినయ్ కుమార్ లెవెలింగ్ ట్రాక్టర్తో పోలీస్ స్టేషన్ ముందు ఆవరణంలో నిర్మిస్తున్న రోడ్డును తానే స్వయంగా లెవెల్ చేయడంతో అక్కడి ప్రజలు అభినందించారు. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి కూడా సామాన్యుడిలాగా పనిచేయడం చాలా గర్వకారణమని అన్నారు. ఎందుకు అవసరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో ఏ పేద కుటుంబం కూడా ప్రభుత్వం నుండి లబ్ధి పొందకుండా ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా అందించే లబ్ధికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ జగనన్న సురక్ష క్యాంపుల నందు 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా అందిస్తున్నారని, జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన జగనన్న సురక్ష క్యాంపులను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్లు పంపిణీ అండి. 16 గ్రామాలు ఫిక్స్ చేసుకుని మరి ఈ రోజు ఆత్మపర గ్రామంలో అన్ని క్రమశిక్షణతో జరిపించిన ఎంఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే వేదిక అందించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే మరి ఆత్మపర గ్రామంలో వాలంటీర్లందరికీ, అలాగే సచివాలయ సిబ్బందికి అందరికీ సుమారు 15 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహనీయుడు రాజశేఖర్ గారు పాదయాత్ర చేసి భారతదేశంలో ఎక్కడ విధంగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. మరి ఆనాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం తర్వాత ఎవరైనా బాగుంటున్నారో మరి ఇంజనీరింగ్ కాలేజీలు మెడిసిన్ బెనిఫిట్ చదివిస్తున్నారు. దగ్గర ఉన్నటువంటి అంత ఫ్లోటింగ్ కానీ, స్పీడ్ కానీ, జనాభా కానీ మరి నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకు ఎమ్మెల్యే గారికి అంతమంది అలా ఎత్తుంటే 100,000 మంది అక్కడ ఎందుకు వస్తున్నారు? ఆయన చేసినటువంటి సేవ, ఆయన దగ్గరికి వెళ్తుందని ఒక నమ్మకం, మాకు న్యాయం జరుగుతుంది, ఆ సమస్య అక్కడికి వెళ్ళి పరిష్కారం చేసి ఎంతమంది ఉన్నా కూడా మరి అందరితో మాట్లాడి పారెక్కి పరిస్థితి ఉండడానికి. మరి అటువంటి నాయకుడు ఈ కాన్స్టిట్యూన్సీ లో మనకు ఉండడం కూడా మనకు చాలా గర్వకారణం. ఈ మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ అంటూ ఉంటారు మమ్మల్ని, మీరు చాలా అదృష్టవంతులయ్యా, మీకు జగ్గిరెడ్డి గారు ఉన్నారు, మీకు ఆయన ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే మీకు అని చెప్పి నిజంగా చెప్తుంటే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. కాబట్టి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ల కోసం మీరు ఇబ్బంది పడకూడదు, మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రోజు యొక్క భారీ కార్యక్రమాన్ని పెట్టి మీకన్నీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మరి మనం చేస్తున్నాం. అలాగే కేవలం ఈ యొక్క 11 సర్వీసెస్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఒక్క నిమిషం ఎన్నికల్లో సర్టిఫికేట్లు ఏదైతే కుల ధృవీకరణ సర్టిఫికేట్లు కానీ, లేదా మీ పిల్లలు వ్యాపారాలు చేసుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు, మీ ఆదాయ సర్టిఫికేట్ కావాలి, ఆదాయ సర్టిఫికేట్లు కానీ, అలాగే కంప్యూటర్ అడంగళ్ళు కానీ, అంటే మీ పొలాలు, మీకున్నటువంటి పొలాలు ఆన్లైన్ ఐనిఆర్ అనేటువంటిది మార్క్ చేసుకునే అవకాశం, ఎడిట్ ఆప్షన్, కొత్తగా రేషన్ కార్డులు కావాల్సినటువంటి వాళ్ళు, అలాగే మీ యొక్క కొడుక్కి పెళ్లి కాని మీ యొక్క కొడుకు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి అతను ఏదో ఉద్యోగం చేస్తుంటే మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయి. అట్లాంటప్పుడు కార్డు స్ప్లిట్ చేసుకునే కార్యక్రమం చేసి మళ్ళీ కొత్త కార్డు, మీ యొక్క కోడలు వచ్చింది అని కోడలికి కొడుక్కి ఒక కార్డు, మీకు మీ భర్తకి ఒక కార్డుగా విడదీస్తే మళ్ళీ మీ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతాయి. నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండలంలో స్థానిక ప్రజలతో కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ చారి కార్యకర్తలు పొలాలను తలపిస్తున్న వైన్యమని, ఎంతోమందికి ప్రమాదాలు జరిగిన ఎమ్మెల్యేకు సంబంధించిన అధికారులు నిమ్మకు నీరు చోద్యం చూస్తున్నారని ప్రభుత్వ అధికారులను, నాయకులను తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి అంటే ఇదేనా? అభివృద్ధి కొరకు బిజినపల్లి వెళ్ళాం రండి అన్నారు. బిజినపల్లి నుండి వట్టం వెళ్లే ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి ఇది రహదారి కాదు పంట పొలంలా మారిందని స్థానిక నాయకులు చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మట్టి నేను డ్రైవర్ పని చేస్తాను కాబట్టి చెప్తున్నా, ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం అవుతుంది సార్. 24 hours మనం బిజినెస్ పోకుంటే వెళ్ళదు సార్. ఇంకోటి ఏంటంటే ఇది 40 mm వేయాలి ఫస్ట్, తర్వాత 20 mm వేయాలి, 60 mm, 12 mm ఇది వేసి ఈ మిక్సింగ్ చేస్తే ఈ రోడ్ మంచిగా అవుతుంది. ఏదో ఒకటి లూజ్ మట్టి దగ్గర చేస్తే జనాలకు దెబ్బలు తగ్గుతున్నాయి, కింద పడుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి అది చెప్పుకుంటారా సార్? ఇప్పుడు అంటే మనం చూసినాం లైట్ ఫుడ్ ఎన్ని అవుతున్నా మాకు తెలుసు సార్, మేము లోకల్ వాళ్ళమే కదా, మాది విలేజ్ కొట్టాం సార్. అది సార్ మరి అదే అవి తీసుకోకపోతే బతుకుదేరు లేదు, కడుతుంది రోడ్లు మాత్రం బాగా అవుతలేదు. ఎమ్మెల్యే సాబ్ ఏమో మెయిన్ రోడ్ లో కూడా తిరుగుతున్నాడు. నా పేరే చెప్పండి సార్. చెప్పారు, భయపడతారు. సరే ఈ రోడ్ పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీ బిజినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బిజినపల్లి
ఒట్టెం గ్రామాల మధ్యలో అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితిని చూసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ ఒట్టెం గ్రామ ప్రజలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరితో కలిసి ఈరోజు అక్కడ వరి నాట్ల కార్యక్రమాన్ని వేసి ఈ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగియడం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో బంగారు తెలంగాణ కాదు బురదల తెలంగాణ అని చెప్పడం కోసమే మేము ఈ వరి నాట్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వం. ఒక రాష్ట్ర రహదారి ఇంత అధ్వాన్నంగా తయారై ఒక్క రోజులో 70 యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి వచ్చింది అంటే మీ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నేను మెకానిక్, ప్రతిరోజు 2-3 సార్లు బిజినపల్లి పోయి వస్తుంటా. దానికి ఈ రోడ్డు ఇట్లా ఉంటే బైకు అక్కడనే పడేసినాం, నడుచుకుంటూ పోయే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను ఆటోలో పోయి సామాన్ తీసుకొచ్చుకోవాలి, లేదంటే బస్సు పోయి రావాలి. ఈడంగా 100,000 బైకులు పోతున్నాయి. ఇట్లాంటి రోడ్డు ఉంటే ఇప్పుడు ఇందాక బైక్ వచ్చింది, అసలు జరుగుతలేదు. మీ మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు, అది ముందల టైర్ తిరగకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఏసీపీ సదయ్య సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ ఏరియాలో ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ 20 మంది పోలీసు సిబ్బందితో కలిసి సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నేరాల నిర్మూలనకై కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదయ్య మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యతని, దానికి ప్రజల సహకారం కూడా కావాలని కోరుతూ గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు ఎక్కడైనా ఆశ్రయం తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఎలాంటి సమస్యలున్నా 100 నంబర్కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు హెల్మెట్ ధరించాలని సూచించారు. భద్రతాపరమైన అంశాలతో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్లో నంబర్ ప్లేట్ లేని 35 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ మందమరి సిఐ మహేందర్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రకుమార్, కాశీపేట ఎస్ఐ గంగారాం, రామకృష్ణాపూర్ ఎస్ఐలు అశోక్, తానాజీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చూస్తే మీరు మంచిగా వస్తుంది. చాలా ఉంది. డివిజన్లో ఒక 12 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. షెడ్యూల్ చాలా టైట్ ఉన్నా సరే మన పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ముఖ్యమైన విషయాల గురించి, చాలా విషయాల గురించి మీరు చాలామంది మాట్లాడుతుంటే సార్ ఏదో ఈజీగా చెప్తున్నారు, దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా నేను ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నప్పుడు సార్ చూస్తున్నారు, అడవులుగా ఎప్పుడైనా కానీ అంబులెన్స్, ఫైర్ ఏంటంటే 3 ఎమర్జెన్సీ, అంబులెన్స్, ఫైర్, పోలీస్. సైరన్ వచ్చిందంటే ఎవడో మీకు సంబంధించినోడో ఎవరికి సంబంధించినో ఫోన్ చేస్తేనే బండి పోతూ ఉంటుంది. అంబులెన్స్ కూడా మనం కూడా రేపు పొద్దున అంబులెన్స్ కాల్ వస్తే పోవాల్సి వస్తుంది. పోలీస్ ఆ సైరన్ వచ్చిందంటే పక్కకు తప్పుకోవాలి. యూత్ పిల్లగానే మెయిన్గా వయసు 30 పైన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. 30 పైన బండి గడ్డగానే పోతున్నాడు కుదిన తర్వాత. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా బండి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నేను ఎస్ఐ గారితో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 59,000 తిరిగింది బుల్లెట్ బండి ఒకటి. పోలీస్ స్టేషన్లో పెట్టినాం. ఒక ఆటో ఉంది, ఆటో ముందు నెంబర్ ఉంది, వెనకాల ట్యాంపరింగ్ మలిపేసింది దాన్ని. అది కూడా పెట్టినాం. ఇవాళ సిటీ కేబుల్ సంజీవ్ పిలిచి కూడా దాన్ని వీడియో తీసుకున్నాడు అది. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇప్పుడు ఏసీపీ గారు చెప్పినట్టు ఆల్ వెహికల్స్ చీటింగ్ కేసెస్ మొత్తం 420 రెడ్ విత్ 511 ఐపీసీ కింద చీటింగ్ కేసులు చేయబడతాయి. పోలీస్ స్టేషన్ దగ్గర చెకింగ్ పెడతాం. అన్ని పోలీస్ స్టేషన్లో రిలీజ్ చేస్తాం వెహికల్స్. ముందే చెప్తున్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూడా అన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం. ఉంటే చీటింగ్ కేసులు నమోదు చేయబడతాయి. మోసం చేసినట్టయినా ప్రజలను, గవర్నమెంట్ కాదా? నెంబర్ వేయకుండా బండి బయటకు వస్తే, లేకపోతే నెంబర్ వేస్తారు, ఒకటి చిన్న అంకి వేస్తారు, ఒకటి పెద్ద అంకి వేస్తారు, ట్యాంపరింగ్ చేస్తారు. ఒకటి నెంబర్ ఉన్నా కూడా, ఒరిజినల్ నెంబర్ ఉన్నా కూడా ఇంకో నెంబర్ రాస్తారు, లేకపోతే ఒక్క నెంబర్ డిజిట్ చేంజ్ చేస్తారు. అట్లాంటి ఎవరైనా చేసి బయటపడితే మాత్రం ఖచ్చితంగా వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజుల లోపల ఖచ్చితంగా బండికి ప్రతి ఒక్కరికి నెంబర్ ఉండాలి. నెంబర్ లేకపోతే మనకి ఎవరికి అర్థం కాదు ఎవడన్నది. రేపు మన ఇంట్లోకే మనం అఫెన్స్ చేసేది రావచ్చు, మన పోతాంటే వస్తాంటే మన పిల్లల్ని ఏమైనా అనొచ్చు. బండి నెంబర్ లేదంటే ఖచ్చితంగా లంగాలన్నట్టే. ఓపెన్ చెప్తున్నా, బండి మీకు నెంబర్ లేదంటే లంగేజీలు వేసాడు అన్నట్టే.
బండి నెంబర్ పర్ఫెక్ట్ ఉండి నెంబర్ ఉంటేనే వాడు మనకు కరెక్ట్ మనిషి. ఖచ్చితంగా మేము చీటింగ్ కేసెస్ 17 ఏళ్ల పిల్లలు బండి నడుపుతున్నారు. దానివల్ల ఉపయోగం ఉందా ఏమన్నా? ఏమీ లేదు. గుద్దుకుంటే తలలు పడడం తప్ప. మనం ఇక్కడ ఒకసారి పెద్దవాళ్ళ పిల్లలు ఎవరు చనిపోయాడు మధ్యలో, ఒకసారి హెల్మెట్ లేకుండా పోయి మధ్యలోకి ఆర్కే ఎవరో పిల్లాడు చనిపోయింది, మంచి పిల్లాడు ఉండే. అక్కడ కూడా ఒక టర్నింగ్ మీద సో అందుకే మళ్ళా ఒకసారి ఆలోచించండి. పిల్లల్ని బయటికి పంపినా రాత్రి వరకు 9 గంటల వరకు ఇంటికి వచ్చేటట్టు ఒకసారి చూసుకోండి. అలాగే పిల్లలు ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా బండి నడపకుండా చూడండి. పిల్లలే కాకుండా మీరు కూడా సింగరేణిలో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. మెట్పల్లి పట్టణంలోని జిల్లా అధ్యక్షుడు న్యాయవాది పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదని, జర్నలిస్టులు ఎండనక వాననక చలనక ప్రజల సమస్యలను వెలికితీసి పరిష్కరిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టులు సేవలు అందిస్తున్నారన్నారు. వెంటనే ముఖ్యమంత్రి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని, విలేకరులందరికీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి వారి కుటుంబ సభ్యులందరికీ 5 లక్షల లోపు హెల్త్ కార్డులు ఇప్పించాలన్నారు. మరియు వారి పిల్లల కొరకు స్కూళ్లలో కాలేజీలలో ఉచితంగా చదువులు చెప్పించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. లేని ఎడల బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బత్తుల లక్ష్మణ్, కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కోలారాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని మాట ఇచ్చి ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కానీ జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వకపోవడం విచారకరమైనటువంటి విషయము. ఇప్పటికైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఆలోచించి జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, లేకపోతే ఇండ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టివ్వాలని మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఎడల వారం రోజుల్లోపు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో కోట్ల రూపాయలు చాలా మందికి ఇస్తుండ్రు. మరి జర్నలిస్టులు కష్టపడి వాళ్ళు పొద్దున్న నుంచి వాననక ఎండనక చలి అనక మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పత్రికల ద్వారా కానివ్వండి, ఛానళ్ల ద్వారా కానివ్వండి, జర్నలిస్టులు ఎంతో కష్టపడి విషయాలను పబ్లిక్లోకి తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలా, లేకపోతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులు, స్థానిక అంశాలపై వారు చర్చించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చెన్నై ఆసుపత్రిలో చికిత్స, విజయవంతంగా ముగిసిన సర్జరీ. నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు నగర మేయర్ సమీక్షా సమావేశం, భక్తులను దృష్టిలో ఉంచుకుని దర్గా ప్రాంగణంలో వసతుల ఏర్పాట్లు.
పల్లాప్రోలు గ్రామంలో అతిసార వ్యాధితో 5 మంది మృతి. మరణించిన వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని జనసేన డిమాండ్. మహా సిమెంట్ పరిశ్రమపై జరిగిన ఘటనపై డీఎస్పీ ప్రకాష్ యాదవ్ ప్రెస్ మీట్. సంఘటన జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేస్తున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.